ఒక మనిషిని వెనక్కి నెట్టేసే 3 బలహీనతల గురించి నాకు చెప్పండి ఇవాళ? చూడండి మేడం 3 బలహీనతలంటే ఎక్కువ హ్మ్. బద్ధకం మేడం. ప్రతి దాన్ని బద్ధకం చేసేస్తారు. పడుకుంటారు. లేవబుద్ధి కాదు వాళ్ళకు. ఏం చేద్దాంలే అనేసి అనుకుంటారు. ఇంకొక పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటారు. సెకండ్ రేపు చేసుకుందాం, చేద్దాంలే, ఎల్లుండి మాపు చేద్దాం. చేసుకుందాం. అది చాలా మేడం నిజం చూస్తున్నాను నేను చాలా వరకు. ఎవరైతే బద్ధకము మరియు వాయిదా వేసే మనస్తత్వాలు ఉంటాయో వారి జీవితంలో ఏది సాధించలేరు. ఇంకొకటి నకారాత్మకమైన థింకింగ్ అంటే నెగెటివ్ థింకింగ్ అండి. సెకండ్ ఈజ్ ద నెగెటివ్ థింకింగ్. బాగా నెగెటివ్ థింకింగ్ చేస్తారు మేడం. ఎట్లా నెగెటివ్ చేస్తుంటారంటే నాకొస్తదా? హ్మ్. రాకపోతే ఎట్లా? అసలు ట్రై చేయరు. ప్రతిదాన్ని నెగెటివ్ థింకింగ్ చేస్తూ ఉంటారు. అండ్ మూడోదేందంటే నెగెటివ్ ఎన్విరాన్మెంట్ మధ్యలో ఉంటారు మేడం. వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అందరితో గూడా తను హ్మ్. గొప్పగా అని జెప్పేసి తనకంటే లో వాళ్ళని చూపించి పొగడడానికి ఇష్టపడతా అంటే పొగడ్తలకి ఇష్టపడుతుంటాడు. బాగా అలాంటి నెగెటివ్ ఎన్విరాన్మెంట్‌లో ఉంటాడు. అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు చేయరు, ఇతన్ని చేయనియ్యరు. అంటే ఫస్ట్ లేజినెస్ అండ్ పోస్ట్‌పోన్‌మెంట్ ఒక కేటగరీగా మనం తీసుకుంటే, సెకండ్ ఈజ్ నెగెటివ్ థింకింగ్ చేసుకుంటే, థర్డ్ వన్ ఈజ్ ఏందంటే అలాంటి వ్యక్తుల మధ్య అంటే ఎన్విరాన్మెంట్. మీరు హ్మ్. సక్సెస్ అవ్వాలనుకున్నారనుకోండి హరిత గారు, మీకంటే బెస్ట్ సక్సెస్ అయిన వాళ్ళు